చికెన్ కర్రీ ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ అయిందా? అయితే ఈ విధంగా ట్రై చేసుకోండి. చాలా టేస్టీ అంటే చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి ఇక్కడైతే నేను ఒక పాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇందులో 1 స్పూన్ మిరియాలు, జీలకర్ర, ధనియాలు, 10 ఎండుమిర్చి, పట్టా, లవంగం, యాలకులు, పచ్చి కొబ్బరి ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని ఆరిన తర్వాత ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇంకొక పాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమోటాస్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం బాగా వాష్ చేసుకున్న హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ ఈ విధంగా యాడ్ చేసుకొని 1 స్పూన్ టేస్ట్‌కు తగ్గట్టు సాల్టు, కారం, ధనియా పౌడర్, పసుపు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి, కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని, ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్‌ని ఇందులో మిక్స్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ వరకు. అంతే అండి. చాలా సింపుల్ టేస్టీ అయిన చికెన్ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి.